ఏటూరు నాగారం ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 9న తెలంగాణ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. 7 మావోయిస్టులకు విషమిచ్చి చంపేశారని ఆయన లేఖలో ఆరోపించారు. అప్రూవర్గా మారిన వారి సాయంతో మావోయిస్టుల ఆహారంలో విషం కలిపారని, వారు స్పృహ కోల్పోయాక చిత్రహింసలు పెట్టి అతి దగ్గర నుంచి కాల్చి చంపేశారన్నారు జగన్. ఈ ఎన్కౌంటర్కు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలదే బాధ్యతగా తేల్చారు. ఈ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్. ఏటూరు నాగారం ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 9న తెలంగాణ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖను విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ నవీన్, చూసుకుంటే 7 విషం కలిపి ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి చంపారంటూ ఆరోపిస్తూ దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలదే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖను విడుదల చేశారు. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎస్ పవన్, చూడొచ్చు, కొద్దిసేపటి కిందటే మావోయిస్టు పార్టీ అయితే ఒక సంచలనమైనటువంటి లేఖను విడుదల చేసింది. ఈ లేఖ తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో అయితే విడుదలైన పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే పూర్తిగా చూడొచ్చు, ఈ డిసెంబర్ 1వ తారీఖున ములుగు జిల్లా ఏటూరు నగరం అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు చనిపోయారు. అదే కాకుండా 2 ఏరియా కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శులు కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళిద్దరు కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ నెంబర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా జగన్ ఈ లేఖలో పేర్కొన్నాడు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ అనేది బూటకపు ఎన్కౌంటర్. ఒక రోజు ముందే ఏదైతే నవంబర్ 30వ తారీఖునే 7 కూడా పట్టుకున్నారు. ఈ 7 పట్టుకోవడానికి ప్రధాన కారణం ఏటూరు నాగారం సమీపంలో ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ సమీపంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్టు వలస కూలీలు ఒక గ్రామం ఏర్పాటు చేసుకుని ఆ గ్రామాల్లో ఉంటున్నారు. వాళ్ళు మావోయిస్టు దళానికి సంబంధించి 7 నెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకి సంబంధాలు ఉన్నాయి. అయితే మావోయిస్టులు సంబంధించినటువంటి అన్నలు భోజనం అడిగారు. ఆ భోజనంలో పోలీసులే మత్తు మందు ఇచ్చి పంపించారు. అందులో ఉన్నటువంటి ఒక గిరిజనుడు పోలీసులకి అప్రూవల్ గా మారి ఆ పోలీసులు పంపించినటువంటి మత్తు మందు అన్నంలో కలిపి అక్కడ ఉన్నటువంటి దళానికి 30వ తారీఖున ఇచ్చాడు. వాళ్ళు ఆ రోజు తిన్నటువంటి 30వ తారీఖు సాయంత్రం పూట వాళ్ళు భోజనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా స్పృహ కోల్పోయారు. స్పృహ కోల్పోయిన తర్వాత పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళని తీవ్రంగా కూడా గాయపరిచారు. బాడీలపై కూడా తీవ్రమైన గాయాలు ఉన్నాయని చెప్పేసి కూడా మావోయిస్టు జగన్ అయితే లేఖలో పేర్కొన్నాడు. అయితే పూర్తి స్థాయిలో కూడా పట్టుకున్న తర్వాత చిత్రహింసలకు గురి చేసిన తర్వాత 1వ తారీఖు తెల్లవారుజామున ఆ 7 కూడా అతి సమీపంలో నుండి దగ్గర నుండి ఎన్కౌంటర్ చేశారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి కూడా మావోయిస్ట్ లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితి ముమ్మాటికి ఇది బూటకపు ఎన్కౌంటర్. ఎందుకంటే ఎవరైతే అప్రూవల్ గా మారారో ఆ ఛత్తీస్గఢ్ సంబంధించిన వలస కూలీలు, వలస గిరిజనులు అక్కడ గ్రామం ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళే భోజనం తీసుకుపోయి ఇచ్చారు. వాళ్ళకే పోలీసులు విషం ఇచ్చారు. పూర్తి స్థాయిలో కూడా మత్తుగా కోల్పోవడానికి ఏదైతే ఉందో పూర్తిగా విషం కూడా కాదనేది మత్తు రావడానికి, మత్తు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకుని 7 పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో కీలకమైన అంశాలు చెప్పమని చెప్పేసి వాళ్ళు చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళు ఏది కూడా చెప్పకపోవడంతో కూడా వాళ్ళని దగ్గర అతి సమీపం నుంచి ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఈ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి అతను ద్రోహి అని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టు సంబంధించిన దళం అక్కడ ఉంది. అక్కడ భోజనాలు తెప్పించుకుంటున్న సమయంలోనే ఆ పోలీసులకి ఏదైతే ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడో గిరిజనుడు అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించిన వలస వచ్చినటువంటి ప్రాంతానికి అతనే పూర్తి స్థాయిలో కూడా పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు అతనికి డబ్బులు ఇచ్చి అక్కడ మత్తు మందు కలిపే విధంగా కూడా మొత్తం కూడా చేశారు. తీసుకుపోతున్నట్టు భోజనాల్లో మత్తు మందు ఇచ్చారని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఈ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్కౌంటర్లో అయితే ఎవరెవరైతే పాల్గొన్నారో అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులతో పాటు తెలంగాణ సంబంధించిన గ్రేహమ్స్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరిపై కూడా కేసు పెట్టాలని చెప్పేసి కూడా కోర్టును వేడుకుంటున్నట్టు పరిస్థితి కాబట్టి న్యాయంగా పూర్తి స్థాయిలో పట్టుకొని కాల్చారు, చిత్రహింసలకు గురి చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపై కేసులు నమోదు చేయాలి. ఎవరైతే ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాకు సంబంధించి ఎటునగరం పోలీసులు, ములుగు పోలీసులకు సంబంధించి పూర్తిగా తెలంగాణ గ్రేహమ్స్ వాళ్ళపై కూడా పూర్తిగా న్యాయ విచారణ జరిపి కేసులు పెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేవలం
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఇది హత్యాకాండానికి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కార్పొరేట్ శక్తులకి పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి అమ్ముడుపోయాడు. తెలంగాణను పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టాడు. పూర్తిగా కూడా వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అనేక ఎన్కౌంటర్లు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే లేఖలో అయితే పేర్కొన్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ ఏదైతుందో బూటకపు ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ నెల 9వ తారీఖున రాష్ట్ర బంద్కు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా అన్ని విద్యా సంస్థలతో పాటు వ్యాపార సముదాయాలు ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయాలి. మావోయిస్టులకు ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ కి నిరసనగా బంద్ పాటించాలి. 9వ తారీఖు రాష్ట్ర బంద్ మొత్తం కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పేసి కూడా జగన్ అయితే ఈ లేఖలో పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్ కి బాధ్యులైన వదిలిపెట్టడం, అంతేకాకుండా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు ఎవరైనారో వాళ్ళు కూడా వదిలిపెట్టడం అని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఈ లేఖలు అయితే చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. మెయిన్ గా చూసుకున్నట్టయితే ఈ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకించాలి ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ఏదైతే గవర్నమెంట్ పై పోరాటం చేస్తున్నారో విప్లవకారులు అణచివేయడం, వాళ్ళని చంపడం ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి. ఎందుకంటే మత్తు మందు ఇచ్చి ఎప్పుడు కూడా ఎలాంటి ఎన్కౌంటర్లు గతంలో జరిగిన ఈ మధ్య కాలంలో మత్తు మందు ఇచ్చి అతి సమీపంలో వాళ్ళని 7గురిని కూడా పట్టుకుని కాలు చంపిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయాలి. పూర్తి స్థాయిలో కూడా న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పేసి కూడా ఈ లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి ఒక ఈ లేఖ సంచలనమనే చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్టులు చనిపోయినాక దాదాపుగా మనం చూడొచ్చు 1వ తారీఖు ఎన్కౌంటర్ జరిగింది. ఇవాళ 5వ తారీఖు అంటే 5 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతోటి అధికార ప్రతినిధి జగన్ పేరుతోటి లేఖ విడుదలైంది. పూర్తి స్థాయిలో పార్టీలో చర్చించిన తర్వాత ఏ విధంగా జరిగింది ఏంటి, ఎవరు భోజనాలు పంపించారు ఏంటంటే పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తిగా కూడా మావోయిస్టులు ఒక విశ్లేషణ చేసుకున్న తర్వాత వాళ్ళ రాష్ట్ర కమిటీలతో పాటు ఇతర కేంద్ర కమిటీలు కూడా చర్చ జరిగిన తర్వాత పూర్తిగా కూడా ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది, ఎవరు సహకరించారు, ఎట్లా జరిగిందని పూర్తిగా కూడా విశ్లేషణ చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ లేఖ సంరక్షణ చూస్తుంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు అయితే ఎవరైతే సమాచారం ఇస్తారో, ఎవరైతే ఆహారంలో మత్తు కలిపారో పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా కానీ పూర్తి స్థాయిగా ఈ ఎన్కౌంటర్ కి నిరసనగా ఈ నెల 9వ తారీఖు మొత్తం కూడా రాష్ట్ర బంద్ ప్రకటించాలని చెప్పేసి విద్యా సంస్థలకి, అదేవిధంగా వ్యాపార సముదాయాలకి, అదేవిధంగా ప్రైవేటు సంస్థలకు కూడా పూర్తి స్థాయిలో కూడా మద్దతు పలకాలే మావోయిస్టులకు అని చెప్పేసి కూడా ఈ లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ నవీన్.